చర్యలు తీసుకున్నప్పుడు పరిస్థితి ఎస్ ఆ నియోజకవర్గంలో అవునవును రామారావు గారు ఎస్ సుమోటోగా ఎస్ ఎస్ తీసుకోవాలి ఈ కేసుని. ఓకే ఎస్ ఎస్ ఖచ్చితంగా పోలీసులు కానీ ఎస్ ఎస్ సుమోటోగా తీసుకో అవును అవును న్యాయమూర్తులు సుమోటోగా తీసుకొని ఈ అవునవును కేసుని ఎస్ నమోదు ఎస్ చేయించాల్సిన ఎస్ పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఎలాగ రైట్ సయ్యద్ రఫీ గారు గుడ్ మార్నింగ్. మీరు చాలా లేట్ అయింది మీ దగ్గరకు వచ్చేసరికి, ఎందుకంటే అందరితో మాట్లాడించి లాస్ట్లో మీరు పెద్దవారు కాబట్టి కొంచెం మీతోటి మాట్లాడదామని. మీకు కూడా ఒక చిన్న డాక్యుమెంట్ చూపిస్తాను, ఎందుకంటే ఏదో ఉన్నాయి మనకు వచ్చినవి. ఆ డాక్యుమెంట్ ఒక్కసారి చూసి తర్వాత మీరు మాట్లాడదురు. ఒక్కసారి పీసీఆర్ ఆ డాక్యుమెంట్ ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. సార్ ఇది ఈ డాక్యుమెంట్ వచ్చేసి వీణాకి సంబంధించి, ఎవరైతే ఇప్పుడు ఈ మహిళ ఉన్నారో ఆ మహిళకు సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్ ఇది. ఇదేంటంటే తిరుపతి దగ్గర ఒక ఇంటిని రెంట్కి తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆ ఇంటికి రెంట్ అడిగినా సరే కట్టకుండా ఆమె బెదిరిస్తోంది, లేకపోతే ఆమె కనీసం స్పందించడం లేదు అని చెప్పేసి ఆమె మీద కంప్లైంట్ చేసినటువంటి కాపీ. అంటే నేను ఏమంటున్నానంటే మనస్తత్వం, అంటే వాళ్ళకి సంబంధించినటువంటి పరిస్థితి ఏంటి, గతానికి సంబంధించినటువంటి వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండేది అనేది చెప్పడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే ఇది. సో ఇందులో ఒక అతను రాసినటువంటి లేఖ అనమాట. ఇల్లు తీసుకొని ఇంటికి రెంట్ కట్టకుండా ఇబ్బంది పెడుతున్నారు, నా ఇంటికి సంబంధించి నాకు ఆర్థిక నష్టం చేకూరుస్తున్నారు, మానసికంగా ఒత్తిడి చేస్తున్నారు నన్ను అని చెప్పేసి అతను అధికారులకు ఆమె మీద రాసినటువంటి ఒక డాక్యుమెంట్ ఇది. దాని మీద పంచాయతీ సెక్రటరీ పిలిపించి ఆమెతో మాట్లాడి డబ్బులు కట్టేయమని చెప్పిందంట. తర్వాత అది ఆమె ఏదో డబ్బులు కట్టేశారు, తర్వాత ఆ ఇంటిని ఖాళీ చేశారా లేదా ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఇది అంటే ఆమెకు సంబంధించినటువంటి వ్యవహార శైలి గురించి ఒక చిన్న తెలియాలనేటువంటి ఉద్దేశంతో చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అట్ ది సేమ్ టైం అరవశ్రేతలతో కూడా నేను మీకు చూపిస్తాను ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా. రఫీ గారు మాట్లాడండి సార్ ప్లీజ్. ఎక్స్టెన్షన్ చేస్తున్నారా ఈ కొద్ది టైంలోనే చెప్పాలా? మాట్లాడు సార్, మీరు మాట్లాడండి. అలాగే ఇది చాలా సీరియస్ అయిన చర్చ కాబట్టి కొంచెం టైం పెంచండి, ఎందుకంటే దీంట్లో చాలా విషయాలు చర్చ. ఇప్పుడు ప్రజలకు కూడా వాస్తవాలు మనం సమగ్రంగా చెప్తే కానీ కూడా అర్థమవుతుంది. అందుకని నేను రిక్వెస్ట్ చేస్తాను. అవును రాజుగారు, ఇక్కడ ఒక విషయం అండి. ఎన్టీ రామారావు గారు ఒక సినిమాలో లాయర్గా పనిచేస్తారు, పాత సినిమా. కోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతుంది ఈ రేప్ కేసు సంబంధించి. ఆయన అప్పట్లో ఏం చెప్పాడంటే, కదిలే సూదిలో దారం ఎక్కించగలరా అనేటువంటి ప్రశ్న మీద ఆయన కోర్టు ఆర్గ్యుమెంట్ అంతా కూడా తిప్పేస్తారు.